ఒక జీవిత పాఠం. ఒక చిన్న గ్రామంలో రాధ అనే మహిళ ఉండేది. ఆమె భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు మందుల కోసం కేవలం 3000 రూపాయలు లేక ఆమె ఊరంతా తిరిగింది. అడిగిన ప్రతి చోట రేపురా, మా దగ్గర లేవు అనే సమాధానాలే ఎదురయ్యాయి. ఆ రాత్రి ఆమె ఒంటరిగా కూర్చుని తన పరిస్థితిని తలచుకుని ఎంతో కన్నీరు పెట్టుకుంది. మనుషుల కంటే డబ్బుకే లోకం విలువ ఇస్తుందని ఆ రోజే ఆమెకు అర్థమైంది. కొన్ని ఏళ్ల తరువాత రాధ తన కష్టార్జితంతో ఒక చిన్న వ్యాపారాన్ని నిర్మించి బాగా స్థిరపడింది. ఇప్పుడు ఆమె దగ్గర లక్షల రూపాయలు ఉన్నాయి. ఒకరోజు ఆమె పాత స్నేహితురాలు ఒకరు వచ్చి తన కూతురి చదువు కోసం సాయం అడిగింది. రాధ ఏమాత్రం ఆలోచించకుండా 3 లక్షల రూపాయల చెక్కును ఆమె చేతిలో పెట్టింది. ఆ స్నేహితురాలు ఆశ్చర్యపోయి, రాధా, ఇంత పెద్ద మొత్తం అడగ్గానే ఇచ్చేస్తున్నావు, నీకు భయం లేదా అని అడిగింది. అప్పుడు రాధ చిరునవ్వుతో ఇలా అంది, నేను 3000 కోసం ఏడ్చిన రోజులు చూశాను. ఈ రోజు 3 లక్షలు ఇచ్చే స్థాయిని చూశాను. నా దగ్గర ఏమీ లేనప్పుడు నన్ను వదిలేసిన మనుషులను చూశాను. ఇప్పుడు నా చుట్టూ ఉన్న మనుషులని చూస్తున్నాను. ఈ ప్రయాణంలో నాకు ఒక విషయం అర్థమైంది. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. అది ఎప్పటికీ శాశ్వతం కాదు. కానీ ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు మనం ఇచ్చే తోడ్పాటు, చూపే మానవత్వం మాత్రమే నిలిచిపోతాయి. అందుకే నాకు డబ్బు ఉందనే అహంకారం లేదు. మనిషిని మనిషిగా గౌరవించడమే నా ధర్మం. ఆమె మాటలు విన్న స్నేహితురాలికి డబ్బు కంటే గొప్పది మనిషి సంస్కారమే అని అర్థమైంది.